హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మన సబ్స్క్రైబర్స్లో ఒకరు బ్రీడర్ సీడ్ గురించి అయితే అడిగారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది టైప్స్ ఆఫ్ సీడ్స్ ఇన్ సీడ్ సర్టిఫికేషన్ అనే టాపిక్లోకి వస్తుందండి. అంటే మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో జనరల్ ఫారెస్ట్రీ సిలబస్లో యూనిట్ 1లో సీడ్స్ అనే టాపిక్ కింద వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. మనకి సీడ్ సర్టిఫికేషన్లో కొన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి, లైక్ న్యూక్లియర్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్, రిజిస్టర్డ్ సీడ్, సర్టిఫైడ్ సీడ్, ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ సీడ్స్ ఆర్ ఫార్మర్స్ సీడ్స్ అని చెప్పి వాటి యొక్క ఫిజికల్ ప్యూరిటీ, జెనెటిక్ ప్యూరిటీ బట్టి వాటి యొక్క సర్టిఫికేషన్ అంటే లైక్ వాట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ అని చేస్తున్నారు దాన్ని బట్టి మనకి టైప్స్ అయితే ఉంటాయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ న్యూక్లియస్ సీడ్. ఈ న్యూక్లియస్ సీడ్లో మనకి స్పెసిఫిక్ ట్యాగ్ అంటూ దీనికి ఉండదు. ఇది ఎవరైతే బ్రీడర్, ఎవరైతే సైంటిస్ట్ దీనిపైన వర్క్ చేస్తున్నారో అతను ప్రొడ్యూస్ చేస్తారు అండ్ 100% జెనెటిక్ ప్యూరిటీ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ ఈ న్యూక్లియస్ సీడ్స్ని యూజ్ చేసుకొని మనం బ్రీడర్ సీడ్ని తయారు చేస్తాం. సో ఈ బ్రీడర్ సీడ్కి మనము సర్టిఫికేషన్ చేశాక ఇచ్చిన ట్యాగ్ కలర్ ఏంటంటే గోల్డెన్ ఎల్లో ట్యాగ్ అయితే ఇస్తామండి. ఇది కూడా మనకి బ్రీడర్స్ అంటే సైంటిస్టులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఈ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, లేదంటే స్పాన్సరింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటిని మెయింటైన్ చేస్తాయి. బ్రీడర్ సీడ్స్ని యూజ్ చేసుకొని మనకి ఫౌండేషన్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇట్లా మనం ప్రొడ్యూస్ చేస్తున్న దాన్నే మన ప్రోజనీ అనమాట. అంటే ఫౌండేషన్ సీడ్ ఈజ్ అ ప్రోజనీ ఆఫ్ బ్రీడర్ సీడ్, బ్రీడర్ సీడ్ ఈజ్ అ ప్రోజనీ ఆఫ్ న్యూక్లియస్ సీడ్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఫౌండేషన్ సీడ్ సర్టిఫికేషన్ చేశాక ఇచ్చే ట్యాగ్ వచ్చేసరికి వైట్ కలర్ ట్యాగ్ అయితే ఇస్తాం. దీన్ని స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్స్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. గవర్నమెంట్ సీడ్ ఫార్మ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలా కొన్ని అయితే మనకు ప్రొడ్యూస్ చేస్తారండి. ఈ ఫౌండేషన్ సీడ్స్ని ఉపయోగించుకొని మనం ప్రొడ్యూస్ చేసే నెక్స్ట్ సీడ్ ఏంటంటే రిజిస్టర్డ్ సీడ్స్. కొన్నిసార్లు రిజిస్టర్డ్ సీడ్స్ నుంచి సర్టిఫైడ్ సీడ్స్ని తీసుకొస్తాం, లేదంటే డైరెక్ట్గా ఫౌండేషన్ సీడ్స్ని ఉపయోగించి సర్టిఫైడ్ సీడ్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారండి. సో సర్టిఫైడ్ సీడ్స్ అనేవి అజూర్ బ్లూ ట్యాగ్ అయితే మనం ఇస్తాము. ఈ ఫౌండేషన్కి సర్టిఫైడ్కి మధ్యలో ఉన్న రిజిస్టర్డ్ సీడ్స్కి అయితే మనము పర్పుల్ కలర్ అయితే ఇస్తాం. సో ఈ సర్టిఫైడ్ సీడ్స్ తర్వాత మనకి ఫార్మర్స్ అనేవాళ్ళు వీటిని ఉపయోగించుకోవడం, అంటే ఈ సర్టిఫైడ్ సీడ్స్ని ఉపయోగించుకొని వాళ్ళ ఫార్మ్స్లో లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ కూడా కొన్నిసార్లు వాళ్ళ ఫార్మ్స్లో ఈ యొక్క సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. వాటిని మనం ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ సీడ్స్ అని అంటాం. దానికి ఇచ్చే ట్యాగ్ ఒపాల్ గ్రీన్. ఓకే, సో మనకి ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే వాటికి ఎలాంటి సర్టిఫికేషన్ ఉండదు, అంటే ఎవరు కూడా దాని యొక్క క్వాలిటీని కంట్రోల్ చేయరు. వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని వాళ్ళు అమ్ముతారనమాట. ఇదండి ఇవి ట్యాగ్స్ కలర్స్ అనమాట. ఇలాంటి ట్యాగ్స్ ఒక్కొక్క ట్యాగ్ ఒక కలర్ ఉంది. బ్రీడర్కి అయితే గోల్డెన్ కలర్, రిజిస్టర్డ్కి అయితే పర్పుల్, ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ అయితే ఒపాల్ గ్రీన్, సర్టిఫైడ్ అజూర్ బ్లూ, ఫౌండేషన్ వైట్ కలర్.